వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి 666. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది వెజిటేబుల్ పులావ్ అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. నా స్టైల్లో చేస్తున్నాను ఇది. మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఇంట్లో చేసుకోండి. ముందుగా మనకు కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం. ఆనియన్స్, మిర్చి, క్యారెట్, బంగాళదుంప, టొమాటో, ఇంకా బీన్స్ ఇవన్నీ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అన్నీ తీసుకోవాలి. బిర్యానీలో ఏమేమి వేస్తామో అన్నీ తీసుకొని పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్, గీ యాడ్ చేసుకుని అది హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 minutes ఫ్రై అవనిచ్చి ఆనియన్, మిర్చి ఇవి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై అవనివ్వాలి. మీరు సండే వస్తే ఏం చేసుకుంటారు? మా ఇంట్లో అయితే సండే నాన్ వెజ్ పక్కా ఉండాలి. ఏదో ఒకటి చేయాలన్నమాట. అలా ఏదో ట్రై చేస్తూ ఉంటాను నేను. ఇంకోండి ఆనియన్, మిర్చి వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఆలు, క్యారెట్ వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ముక్కలు మెత్తగా అవ్వాలి. ఒకసారి తిప్పేసుకొని మూత పెడితే కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇంకోండి అవి మగ్గిపోయినాయి కదా, లాస్ట్లో టమాటా యాడ్ చేస్తున్నాను నేను. ఫస్టే వేసుకుంటే టమాటాలు మొత్తం మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఒక 5 minutesలో అవుతుంది అనగా అవి కొంచెం ఫస్ట్ వేసినవి ఒక 2 minutes మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. వేయించుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవాలి. ధనియా పౌడరు, గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి. అన్నీ కలిసేలాగా మసాలా, వెజిటేబుల్స్ అన్నీ కలిసేలా ఒకసారి మొత్తం కలిసేలా తిప్పేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఒక రైస్ కప్పు బౌల్ అనుకోండి, 2 cups వాటర్ అలా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి ఇప్పుడే సాల్ట్ అదంతా స్పైసెస్ అవన్నీ సరిపోయినాయా లేదా అన్న చూసుకోవాలి. కొంచెం మీకు స్పైసీ అది తగ్గిందంటే 2 మిర్చి ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకోవడమే. అంతే, మన బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, ఇష్టం మీరు ఏదైనా పేరు పెట్టండి దానికి. నేనైతే వెజిటేబుల్ పులావ్ అని పెట్టాను. బాగుందండి, టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.